ఇది వచ్చేసి ఒక రొటేటింగ్ వీల్. లాస్ట్ వరకు ఎవరైతే ఇందులో తిరుగుతారో వాళ్ళకి వచ్చేసి 5000 రూపీస్ క్యాష్ ప్రైజ్. రెడీయా? స్టార్ట్ చేయరు, తిరుగురిగా. సో మనోళ్ళు అయితే ఒక్కొక్క దానిలోకి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళు తిరుగుతూనే ఉంటారు. లాస్ట్ దాకా ఎవరైతే అందులో సర్వైవ్ అవుతారో వాళ్ళకి వచ్చేసి 5000 రూపీస్ అన్నమాట. ఎట్లుందిరా? 2 నిమిషాలు ఇట్లా తిరుగుతానే 2 సార్లు కక్కచెట్ అవుతుందంట, కళ్ళు తిరుగుతున్నాయి. చక్కెర వచ్చినట్టు అవుతుందా? ఓమో ఏటో తిరుగుతుంది. అరే తేజ రే గెలుతావారా? లాస్ట్ దాకా ఉంటావారా? నువ్వురా శేఖర్, ఏమనిపిస్తుందిరా? కొత్త తిరుగుడే నూకులు కూడా అవసరం లేదు, వేరే నూక నీకంట. అబ్బో గెలుతావా? అన్న గెలిచేటట్లేనే. ఫస్టే ఆమామైతుంది ఇప్పుడే. నీకేమనిపిస్తుందిరా డింపియా? గిసంటి వాటిలో ఎట్లా గెలుస్తా తెలిసిందే. అది అందరికి తెలిసిందే. డింపియాడు మాక్సిమం గిసంటి ఛాలెంజ్లలో అంటే ఫిజికల్ వాటిలో గెలుస్తూనే ఉంటాడు. నాకు తెలిసి 4 ఇట్లల్లో డింపియాడే ఈ 5000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కొట్టుకోపోతాడేమో అనిపిస్తుంది. నేను కక్కినా సరే 5000 ఫిక్స్ చేసేసి మరి పోపీకి పైకుండు. ఈ సర్కిల్ అవతలకి బయటకు వస్తే కథమే, తిరుగుతూనే ఉండాలి, ఆగద్దు మళ్ళా. నిజం ఘోరం ఉందే అన్న. అబ్బో ఇప్పుడే ఆమామైతుందంతా కళ్ళు తిరిగినట్టు. అట్లే ఉంటది. డ్రాప్ అవుతాడు. ఏదేమైనా సరే అన్న నేను చెప్తున్నా కదా, కక్కినా సరే ఏదైనా సరే ఇళ్ళనే ఉంటాను నేను. ఆగమైపోయి సర్కిల్ అవతల పడ్డదంటే కథమే. సో మనలో అయితే ఇప్పుడు స్టార్ట్ చేసిరు కాబట్టి వీళ్ళని ఒక 5 minutes అయితే వదిలేద్దాం, తిరుగుతూనే ఉంటారు. ఈ ఛాలెంజ్ వచ్చేసి మేబీ ఇలా ఆఫ్టర్నూన్ కంప్లీట్ కావచ్చు, ఈవినింగ్ కంప్లీట్ కావచ్చు, నైట్ కంప్లీట్ కావచ్చు, రేపు మార్నింగ్ కంప్లీట్ కావచ్చు. ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేం. ఎవరైతే సీరియస్ ఆడతారో వాళ్ళు వచ్చేసి లాస్ట్ దాకా ఉంటారో 5000 రూపీస్ అయితే గెలుచుకుంటారు. ఇప్పుడు వీళ్ళని 5 minutes అయితే వదిలేదు. ఈ ఎండకి తిరిగేసరికి ఆగమాగం అవుతుంది. వంశీ వెనకకి ఆగమాగం చేస్తుండే మీదికే వస్తుండే కక్తమేది ముఖాన్ని కొట్టుడే కక్కి నీ మీద. నువ్వు బయటకు ఈ తిరుగుడు బాధ ఉన్నది, ఈ వెనుకొంతోడు బాధ ఉన్నది. 5000 గెలిచి పెట్టినాయేమో, కానీ ఎట్లానే చేసి నేనే గెలుస్తా ఈ ఛాలెంజ్. మెల్ల వేసేటట్టు మీద చాలా దూరం మెల్ల దింపురు. మరి మీరన్నా మెల్ల దింపురు, నేనే దింపుతున్నా ఆయన్నే. అమ్మా ఘోరంగా తిరుగుతున్నా. అమ్మో కళ్ళు తిరిగినట్టు అవుతుంది. ఏదేమైనా సరే ఎట్లయితే అట్లా అవుతుంది. లాస్ట్ వరకు ఉండే 5000 కొట్టు. 5000 చేత పడ్డాయో 2 రోజులు కనబడి వీళ్ళకి. తిరిగి తింపరి ఎండ తిప్పుతారు, తింపరిగా నువ్వు తిరిగా ఇవ్వనాక. ఇగో ఫస్ట్ చక్కెర అంటుండు. ఫస్ట్ చక్కెర అయినా పంపించాలి. బయట చక్కెర అయితే చాయ్ చేసుకుంటా కొడుతున్నావుగా, చేసుకో ఇక పంపిస్తాం. ఏదేమైనా సరే అని కాలు ఇరిపోయినా సరే అని దేక్కుంటానే వెళ్ళిపోతా. నేను గెలిచి చూపిస్తా వీళ్ళకి. గెలుతావా? గెలుతా నేను. అవి తిరగొడతాం కాలా. చూద్దామా చూద్దామా చూద్దాం. నువ్వు తిరుగుడా దాకా కాలు ఇరిగే తిరుగుతాడట. తిరుగుతా చూడు, నాకు దొరకదు. గెలిచి చూపిస్తా చూడు. అవుతుంది ఇప్పుడే. ఏదేమైనా అంత కళ్ళు మొత్తం ఘోరంగా తిరుగుతున్నాయి. ఇదేదో స్టార్ట్ చేసి నైట్ స్టార్ట్ చేసినా కానీ పొద్దున దాకా మంచిగా తిరుగుతాము. ఇప్పుడు ఘోరంగా ఎండగొడుతుంది. డింపి కక్తి మాత్రం నీ మీద కక్తిగా అడ్జస్ట్ చేసుకో. సరే ఓడిపోయి కక్కో. బయటకు పోను. అబ్బో ఇటు ఆమామైతుంది. దగ్గరలే మరి బర్రె వచ్చిన బర్రె మరి నడురు కాళ్ళ కాళ్ళ నడుతారు. ఏం కాదు జింగిడిగా. అరే ఎట్లా అనిపిస్తుందిరా? అన్న ఘోరం ఉందన్న పరిస్థితి. ఎంజాయ్ చేస్తారుగా ఘోరంగా. తిరుగురి. ఎవరికి వెళ్తా అనుకుంటారా? నేనే. అందరా ఊరికే అందరా క్విట్ అయితే అనుకుంటే కావచ్చు. ఎవరు గారా? అరే నువ్వు నీకు 1000 రూపాయలు ఇస్తాను. 5000 మీరు ఓరివా మంచిగా వెళ్తా పీకురా. మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి వెళ్ళిపోవచ్చు. 500 తీసుకొని అవుతాగా జింగిడిగా. అన్న నీ మీద నమ్మకం లేదు ఫస్ట్ ఆడికి వెళ్తారని. సో ఇప్పుడు వచ్చేసి మనలోకి ఒక చిన్న గేమ్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక బాస్కెట్ బాల్ నెట్ అయితే ఉంది. ఈ బాల్ ని వాళ్ళకి ఇస్తా, అదే విధంగా తిరుగుతూ ఈ నెట్ లో అయితే బాల్ వేయాలి. రెడీ ఆరా? ఒకవేళ మీరు బాల్ వేయకపోతే మీకు పనిష్మెంట్ వాటర్ బాల్స్ అయితే ఉన్నాయి. ఈ వాటర్ బాల్స్ తో కొడతా మిమ్మల్ని. నువ్వు దీనికి తగ్గట్టు పెడుతున్నావు ఆటలు కూడా. తిరిగి ఎత్తరా ఎవడన్నా? ఎండకు చల్లగా ఉంటుందా? మీకే చల్లగా ఉంటుంది. తిరిగి మేము చూస్తే గాడి ఉంటుంది. అది గడ్డ కొట్టుతుంది. అదే కదా మరి పానికి భలే ఉండాలి. ఇప్పుడు కూరగాయలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాడు ఫస్ట్. రాకుండా తాకుతుందా? మిస్ అయిందిరా.
మిస్ అయిందిరా. నెక్స్ట్ ఆర్డర్ రే ఇక దిక్కరా రే తేజ ఏరా. అరే మిస్ అయిందిరా. కమాన్ రెడీ కడుతుడు కడుతుడు ముగ్గురు తాకిందారా ఎంత రోడ్ మీకనే పోతుంది తరా దా 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 సరే మెల్ల గడుచుడు గడుచుడు కమాన్ దింపిగా గడువు 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 కిందికి ఒకతుండే తప్పించుకున్నా 4 పడ్డాయి. ఆ గేమ్ ఏదో పెట్టిరు, దాంట్లో నీళ్ళ ప్రోగ్రామ్ పెట్టిరు, నీళ్ళు పోసిరు, ఘోరంగా ఎండ కొడుతుంది. ఈ ఎండకి ఆ నీళ్ళకి ఎగిరితలేదు, ఘోరంగా భయం అవుతుంది నాకు. అయితే సరే ఇగో నాకు నీళ్ళు చాలా పడ్డాయి మీకంటే. ముంగట చల్లగా ఉంది వెనక వేడిగా ఉంది అన్నట్టు ఘోరంగా ఉంది పరిస్థితి. అయినా సరే నేను గెలుస్తా. అయితే నీకు లేదు అయినా సరే చూడు ఘోరంగా ఉంది పరిస్థితి. అమ్మా నిజంగా పరిస్థితి ఘోరం ఉంది. కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి కదా, కళ్ళు మూసుకొని నడుతుగా నేను ఏదేమన్నా కానీ. కళ్ళు మూసుకొని బయట వీక్తావు ఆయన, కళ్ళు మూసుకొని బయట వీక్తావు. బయటకు పోతే నువ్వు దొరకవట్రా ఇంకా ఆయన ఇగో ఇద్దరు వరి ఇప్పటిదాకా ఎండలో తిరుగుతూనే ఉన్నాగా. ఈ నీళ్ళు పడేసరికి జర చల్ల పడ్డది. ఇప్పుడు ఇంకోసేపు తిరిగి వచ్చి మంచిగా ఉంది సమ్మ. నాకు ఇంకా 4 ఎక్కువ పడ్డాయి. ఏమైంది ఇంకా 10 పళ్ళతో కొట్టే వాళ్ళకెందుకు నీకు మధ్యనే పడ్డాయి. రే ఎవరికి కావాలో నీళ్ళు చల్లగా ఉంది అంటారు మొత్తం ఫుల్లా నీకు కావాలరా అందరికి వెళ్ళిపోతుంది. ఒకరి మోసం మంచిది అలాగే వెళ్తా ఉంటాయి అలాగే వెళ్తా ఉంటాయి. నేను వచ్చిన మళ్ళా కావాలా అవుతుంది అప్పటి నుంచి. ఇప్పుడు నీళ్ళు అయినావు అనుకో పోద్దాం ఇలా వస్తావా మళ్ళీ నువ్వే దొక్కాలరా. ఆయన దొక్కుతాడు, ఆయనతో పాటు మనం దొక్కిస్తాడు. కళ్ళు తిరుగుతున్నాయి. ఏమైందిరా మీ బాధ ఏంద్రా? నీళ్ళు కావాలా ఎవరికి కావాలా నీళ్ళు? అందరికి కావాలా? సారా చెప్తారు. సరే సరే అందరికి నీళ్ళు ఇస్తా, ఒక్కొక్కరికి ఒక్కొక్క లీటర్ బాటిల్ ఇస్తా. కాకపోతే ఒక చిన్న కండిషన్, ఇక్కడ కనిపిస్తుంది ఒక బోర్డు, ఈ బోర్డు ని దీంతో హిట్ చేసినోనికే బాటిల్ తిరుక్కుంటే ఇట్లా వేస్తే దానికి దిగాలి. ఈ సర్కిల్ లోపలనే ఒకవేళ బయటకు పోయినా ఇటు దాకా కింద పడ్డానికి వాటర్ బాటిల్ ఉన్నది. ఇబ్బంది అయితే రా బయటికి రా, మొత్తం నీళ్ళే తాగా బోర్ వస్తున్నారు ఇవే తాగు. సర్కిల్ లోపల పడాలి, ఎవడో పడేస్తాడో వానికి 1 లీటర్ వాటర్ బాటిల్. కనబడుతుందా? కమాన్ తింపురా రే, వేస్ట్ దింపురు వేరేటోళ్ళు. ఇయ్యా ఇయ్యా నీకేరా ఇచ్చేది. దిగలే కింద దిగింది దారా, కింద దిగింది దింపడానికి వాటర్ లేవు. ఇక పోయిగా శేఖర్ గారి పడ్డది ఇవ్వట్రా. తిరుగుతాను కమాన్ కురాలు కూడా పడ్డది. తేజగాంధీ పోయింది మంచిగా. నామం ఎందుకు వేసినవరా? అది కొని అన్న అన్న ఇయ్యాలి షేర్ చేసుకుంటాను ఇయ్యాలి ఇయ్యన్నా. నాకేదైనా వచ్చిందా?
మా పిచ్చలు కూస్తున్నాయి మరి అన్నక చెప్పులు అబ్బా జర తీయదు అన్నే కాలు కూర్చుని తన అబ్బాబా గిట నా గిట వేసుకోపోతా తాపకో చెప్పు వేసుకోపోతా ఒరే ఆకలి అవుతుందారా ఏమో తింటరా కొట్టు ఏం తింటారా ఇంకా పెట్టిన టేబుల్ మీద కనబడుతుందా వీళ్ళకు ఇక్కడ కనిపించే ఐటమ్స్ అయితే ఇప్పుడు ఇవ్వబోతున్నా. ఇందులో వచ్చేసి బర్గర్ ఉంది, సమోసా ఉంది, పకోడీ ఉంది, చొడవ అయితే ఉందన్నమాట. ఇవి వీళ్ళకు అంత ఈజీగా డైరెక్ట్ తీసుకోవయ్యా. మీరు చూసినట్టయితే ఐటమ్స్ క్వాలిటీ కూడా చూడొచ్చు, హై నుంచి లోకు ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు మన వాళ్ళకి ఒక చిన్న ఛాలెంజ్ అయితే పెట్టబోతున్నా. ఆ ఛాలెంజ్లో వినయ పరంగా దాని ప్రకారం ఐటమ్స్ అయితే వస్తాయి. అదేంటిదంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మన దగ్గర కలర్ వాటర్ అయితే ఉన్నాయి. వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు తిరుగుతారు కదా, గ్లాస్ని ఇట్లా చేతిలో పట్టుకొని తిరగాలి. ఆ నడిచేది ఎవరైతే లాస్ట్ దాకా హోల్డ్ చేస్తారో వాళ్ళకి బర్గర్ వస్తుంది, ఎవరైతే ఫస్ట్ పడేస్తారో వాళ్ళకి చొడవ వస్తుంది, సెకండ్ పడేసినోనికి పకోడీ, థర్డ్ పడేసినోనికి సమోసా. ఒక రెడీ అర్థమైందా? చేతులు ఆపరు ఇట్లా డైరెక్ట్ చేతులు ఆపే కింద పోయిందా నీకు పోయినట్టే. డైరెక్ట్ తాగుతాడంట తాగుతారా? తాగరా? కింద పోతుంది రెడీగా చూసుకుంటారు. ఒకంతా కూడా పడేసుకోరు, ఇక ఫాస్ట్ తిరగాలి. ఓకే కమాన్ వీళ్ళంతా ఫాస్ట్ తిరిగి పర్లేదు, ఏముంది పర్లేదు అనుకో, రావు అన్నీ తిరుగుతూనే ఉంటారు. గట్టగా తిరుక్కుడు పడేయాలి. స్టేట్ ఉండాలి, స్టేట్ ఉండాలి అరిచేట్లా. కమాన్ స్పీడ్ రొటేట్ ఏర్పడుతుంది కానీ పడితే చక్కెర వస్తుంది. ఇప్పుడు చక్కెర వస్తుందా? పడుతుంది, ఎవడో ఒకటి పడుతుంది. మళ్ళా ఫ్లాట్ చేసిండావు, బొట్టనేలతో పట్టుకోడు. ఫ్లాట్ ఏరి చేతులు, ఫ్లాట్ ఏరి. కమాన్ నేను చూస్తున్నా, ఎవడేం చెప్తున్నా కానీ. తేజగాడు అవుట్. నీ గ్లాస్ అంటే వారే రే ఎటు వస్తున్నారా, బయటకు పోకరా. నీకు చూడవా, అది పడేసే అయిపోయినట్టే. కమాన్ కమాన్ ఒకటి వేయండు. కళ్ళు తిరుగుతున్నాయి. శేఖర్ గా మళ్ళీ ఫ్లాట్ అయ్యి అట్లా ఫ్లాట్ లో పెట్టు. తింపురా తేజ, ఫాస్ట్ తింపురా నీక. దింపేది పడుతుంది. కమాన్ కమాన్ కమాన్. పూరంది పడ్డది. కూర కూర అవుట్. పొర్ర తింపురు. ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి వీళ్ళ తింపుర్రి. పల్లె పల్లె ఇది ఇంకా పడతలేదు, తింపురు. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళ ర్యాంకింగ్స్ ప్రకారం ఫస్ట్ చొడవ వచ్చేసి మన తేజ గారికి. అరే తేజ టేక్ ఇట్. కళ్ళు తిరుగుతున్నాయి. నెక్స్ట్ పకోడ వచ్చేసి కూరానికి. సమోసా శేఖర్ గారికి. ఏ తిరుక్కుండే తినాలి, ఎందుకు అవుతారు, తిరుగురా. ఆగదు ఆగదు. మన చికెన్ బర్గర్ వచ్చేసి డింపియాడ్ అయితే సాధించాడు. ఇప్పుడు టాప్ లో గెలిచిన 5,000 కూడా అట్లే గెలుస్తా. మీరు సైడ్ జరుగురు అన్ని అనుకుంటున్నా గెలిచిన నీ సాస్ పడ్డారా కింద. ఏ ఏరుకునే వాళ్ళకి అట్లే ఏరుకుంటారు. రాత్రి మొత్తం కక్కాలి, తిన్నారు మొత్తం తెల్లాలేసేవాడికి. ఇంట్లో దీనా పీక్ నాకు కొంచెం కొంచెం లాస్ట్ కొంచెం ఉంచు. గెలవలే. నీకు సమోసా ఇస్తా, షేర్ వేసుకుందాం అన్న. ఏదన్నా సో మన వాళ్ళు ఎప్పుడో మధ్యాహ్నం స్టార్ట్ చేసిర్రు, చీకటి అయిపోయింది, ఇంకా తిరుగుతూనే ఉన్నారు. అసలు ఎవడన్నా క్విట్ అయితేరా కార్రా రే. 5,000 మనిషికో 1,000 తీసుకొని 1,000 నాకు ఇచ్చి క్విట్ గారు సపడేగా. అరే మనిషికో 1,000 మర్చుకున్నాం దారిరా. తిరిగి తిరిగి మొత్తం కింద పడేసారి 5,000 అయితే సంపాదించుకుంటా. 1,000 రూపాయలు పెట్టి 2 గ్లూకోజ్ పెట్టుకుంటా. అదేనా గోపురం పెట్టినప్పుడు మరి చచ్చిపోయినట్టే చెప్తారు కదా. నాతో అయితే లేదు, నేను పోతున్నా అని కూడా చెప్తారు కదా. అలా అట్లా చెప్పాలి. ఏమైపోయింది క్విట్ కాబట్టినేమో 5,000. నేను చెప్పినప్పుడు నా పని అయిపోతుంది గాయస్, అంటే వేరేటోని డిమోటివేట్ చేస్తారు అన్నట్టు, మెంటల్గా కొట్టేస్తారు వేరేటోని. అట్లా చెప్తారన్నా వేరేటో డిమోటివేట్ అయ్యి వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి. సో వీళ్ళనైతే ఇంకొద్దిసేపు అయితే ఇడిసే పెడదాం. ఎంతసేపు ఉంటారో చూద్దాం. నాకు తెలిసి రేపు మార్నింగ్ దాకా ఎవరు క్విట్ అయ్యట్లేదు.
కాబట్టి ఒకసారి గట్టిగా ఎవరు పెట్టలేరు కదా నువ్వేమో. పోవచ్చుగా మరి తింపుతాను చల్ వద్దు చల్ వద్దు పడతాం తింపురు తింపురు తింపురే. పడతాం వద్దు కాలు కూర వస్తున్నాయి కాలు కూర వస్తున్నాయి వద్దు పడతావా కాలు ఘోరం గుస్తుంది కాలు నొప్పిగా గుస్తుంది ఏ కాలు సైడ్కి పోతుంది తింపురు తింపురే. ఏమైంది రా మీరు వడగొట్టి రారా అటు ఇటు పెట్టి. మీరు తిరుగురు మీరెందుకు ఆగుతురు మీరు ఆపకుర్రి ఏమైంది రే అమ్మా క్యావా కాలు నొప్పింది ఘోరంగా కట్టతోడు ఎత్తారు ఇట్రా ఘోరంగా వస్తుంది కాలమ్మా నువ్వు కాళ్ళలో ఉన్నప్పుడు చాలా ఎందుకు పార్టిసిపేట్ చేసినావు అప్పటి నుంచి ఎందుకు తిరిగినావు 5,000 అన్నావు మరి 5,000 అంటాం మొత్తం అంటాం మరి 5,000 ఎల్ల గెలుస్తావురా గెలవలే ఫిజికల్ దాంట్లో దేనిలో గెలుస్తారు అమ్మో కాలు నొప్పింది లేకపోతే సో ఫస్ట్ వచ్చేసి వీడికి ఫిట్ అయిపోయాడు పొద్దు అప్పటి నుంచి తిరిగిండు దగ్గర ఒక 5-6 గంటలు తిరిగేది కావచ్చు ఏం లాభం ఏయ్, ఏమైంది కొంచెం రెస్ట్ ఆగు కూరగాడు ప్లాన్ వేసిండు చిన్నది ఒకడు అవుట్ అయిపోయాడు ఇప్పుడు నెక్స్ట్ ఎవడు పోతాడు అనుకుంటుర్రా తెలియాడు పోతాడా శేఖర్ గారి ప్లేస్ నేను భర్తీ చేసేసిన సో వీళ్ళైతే ఇంకా మంచి జోష్ మీదనే ఉన్నారు తిరగలుగుతారా మైండ్లో పెట్టుకొని తిరుగుతా అంతేనా 5,000 కమాన్ కానిచ్చేసారు నేను సైడ్ పోతున్నాయి ఇప్పుడు ఒక పోర్షన్ వచ్చేసి మనకు ఖాళీ అయితే అయిపోయింది మీరు కావాలనుకుంటే ఆ పోర్షన్ వాడుకోవచ్చు కిందికెళ్ళి మీదికెళ్ళి తిరగకుండా మెల్లే తిరుగుర్రా ఏం పడిపోతుంది మెల్లే తిరుగురు రేపటిదాకా తిరుగురు రే ఏమైందిరా ఇంకా తిరుగుతూనే ఉన్నారా మరి ఎవడో ఒకడు అవుట్ రా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనే చేసుకోర్రా ఏదద్దు మాకు ఇప్పుడు మీ గురించి నేను జాగ్రత్త చేయాలి గెలిపితే ఒక్కలే గెలవాలి అంతే జింగిడియాలు ఇంతసేపు ఉంటారు అనుకోలేదు సాయంత్రం వరకు లేకపోతే ఓ రాత్రి వరకు కంప్లీట్ అయిపోతాయి అనుకునేది వీళ్ళు తెల్లారి దాకైనా ఉంటాం అంతేనా వాడుకోపోతే అప్పుడే ఇగో కెమెరా పెట్టిపోతున్నా కార్లో వాడుకుంటా నేను పోయి కెమెరా రన్ అయితేనే ఉంటుంది బ్యాటరీ అయిపోయేదాకా రన్ అవుతుంది 240 GB మెమరీ కార్డు ఉంది అలా సో ఎవడు పోతుండే ఏం కదా అని చెప్పి మొత్తం రికార్డ్ అవుతుంది ఇక మీరు తిరుగుతారా ఏం చేస్తారో ఇక నేను పొద్దుగా కలుతా మిమ్మల్ని బాయ్ 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 అన్ననైతే వేయండు ఇక మేమైతే ముగ్గురం అయితే తిరుగుతా ఉన్నాము అన్నం చూస్తే అటు పోయి కార్లో వండుకున్నాడు అన్నం చూస్తే మాకు కూడా నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది అదా మీరు తిరుగుతారా పోతారా బయటికి మనం తిరగంగా మనం ఉన్నదే తిరగడానికి అంతేనా పోయేటట్లేరు వీళ్ళు నువ్వు పోతే నువ్వేమో ఇంకా లేదు. నేను దాని ప్రకారం ఏంటంటే దొడ్డుగున్న వాళ్ళకి బాగా దమ్మవుతుంది అక్కడ తిరిగినా కొద్దీ మళ్ళీ కళ్ళు ఇట్లా బాగా తిరుగుతాయి అని అంటారు మన వంశ అయితే క్విట్ అయ్యేటట్టున్నాడు మనోడు జింగిరాడు కొత్త అనే వచ్చిండు నేను కూడా క్విట్ అవుతాడు ఎట్లాగో మళ్ళీ నేనే గెలుస్తాను 5,000 మనకే నేనే గెలుస్తా అంత లేదు చూద్దాం 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 చూసుకుందాం లాస్ట్ వరకు ఎవరు ఉంటారు ఏం కాదు అనేది నీకు దమ్మొస్తుంది అవుతానే దమ్మేం రాదు మరి నీకు దమ్మొస్తుంది అని షెట్లు ఎక్కమంటే ఎక్కరాదు ఇక చెట్లకు తినడానికి ఏం సంబంధం ఎట్లాగో క్విట్ అయిపోతాం నేనే గెలుస్తా ఇక నేను కొత్తగా వచ్చిన వీళ్ళు చిన్న చూపు ఎత్తులు నా గురించి వీళ్ళకి తెలియదు నేను ప్రైజ్ మనీ గెలుచుకొని పోతున్నాను ఏం చల్లి సరే చూద్దాం చూద్దామా చూద్దాం రాత్రి నుంచి తిరుగుతూనే ఉన్నాం నాన్ స్టాప్ ఘోరంగా చలి పెడుతుంది కొంచెం కొంచెం తెల్లారుతుంది తెల్లారే టైంకి ఇంకా చలి బాగా పెరుగుతుంది వీళ్ళు ఎవ్వరు బయటికి పెట్టట్లేరు అట్లే దోమలు కూడా బాగా కడుతున్నాయి ఎవరైనా పోతారా ఇప్పటిదాకా ఉండి పోతారా నువ్వు గమ్ముతున్నావు ఇంకొక 4-5 గంటలు అయితే ఇక ఎవరన్నా ఒకళ్ళు పోతారు తెల్లారిన తర్వాత ఇక అప్పుడు ఇద్దరమే అవుతాం మ్యాక్సిమం అయితే నేను ఉండడానికి ట్రై చేస్తా నేను కూడా ఉండడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం ట్రై చేస్తాను నాకు కళ్ళు తీరినట్టు ఇప్పుడు నైట్ ఎక్కువ ఏం లేదు కానీ చలి పెడుతుంది బాగా అయితే అందరికి గుడ్ మార్నింగ్ మీరు చూసినట్టయితే తెల్లారి కూడా అయిపోయింది రాత్రి అంతా నడుస్తూనే ఉన్నాము ఇప్పటికి కూడా కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాము
నాకైతే ఇప్పుడు ఏమవుతుందంటే కడుపంతా ఆగమం అవుతుంది. మార్నింగ్ అయింది కదా, రోజు మార్నింగ్ ఇక నాకు పొద్దుగాలనే ఉంటుంది కొంచెం ఆగమం. నేనైతే కడుపులో ఆగమం అవుతుంది. అబ్బా మీరు కూడా వస్తారా ఇట్లా పొలం పారిపోయి ఏం కాదు. అబ్బా రారువా ఒకప్పుడు నాతో అయితే లేదు, ఘోరం ఉంది పరిస్థితి. పోదాం అనుకుంటున్నా, ఇక నాతో అయితే లేదు. కడుపంతా లోపుతుంది, ఆగమం అవుతుంది. పోతున్నా ఏ అయితే లేదు. నేనైతే దాటుతున్నా గైస్. నా బార్డర్ అయితే ఈ జింగిడి వాళ్ళు ఇంకా తిరుగుతూనే ఉన్నారు. అబ్బో పోతున్నా బాయ్. ఓర్ మీ దుంపలు లేక తిరుగుతూనే ఉన్నారా ఇంకా? 5,000 ఎప్పుడు వదిలే? 5,000 గురించేనా? ఫస్ట్ స్టేజ్ మొత్తం 5,000 కావాలి. అప్పటి నుంచి కష్టపడుతున్నాను నిన్న నుంచి. కూరాడు అప్పుడే బాత్రూమ్ వస్తున్నాను. ఎవడన్నా ఒక్కడికి ఫిట్ అయితే ఛాలెంజ్ అయిపోతుంది. ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనే వేసుకోరు. 2,500 అట్లా నీకు 1,000 రూపాయలు ఇస్తా. సరే ఎవరు మ్యాన్ పవర్ ఎక్కువ చూద్దాం ఇవాళ సాయంత్రం దాకైనా సరే. వీళ్ళు ఇవ్వాలడలో వెళ్ళేటట్లు లేరు గాయస్. ఆల్రెడీ తెల్లారుతుంది, మీరు చూస్తున్నారు కావచ్చు. సన్ రైజ్ అయ్యే టైం కూడా అయింది. వాడు శేఖర్ గారు నిన్న రాత్రి వేయండు కూరగానికి. కూరగాడు ఎగబడ్డాడట. ఇప్పుడు ఇద్దరిట్లో ఎవడన్నా ఒక్కడు అవుట్ అయితే ఇంకో డైరెక్ట్ విన్ అయిపోతాడు. ఇక నేనే అంటే అవుట్ అవుతావా? నేను అరే చాయ్ లేలో చాయ్ చాయ్ తిరుక్కుండా ఛాయలు తాగుతారా? కావాలన్నా ముఖం కడుక్కుంటాం ఏదైనా ఏం లేదా? ఏం లేదు, బెడ్ చాయ్ వేసేరు. అజయ్ నడుచుకుంటా తిరిగితే మీద పడుతుంది. ఏ ఆగదు, ఏమో మెల్లగా ఆగి తాగుతారు. ఈ ఛాయ్ తాగిన బట్టి ఖచ్చితంగా కొత్తది. మీకు ఇబ్బంది అయితే బయటకు వచ్చి తాగచ్చు. ఓడిపోతా కావచ్చు నేను ఈ ఛాయ్ తాగిన తర్వాత. సో చాలా మంది చూస్తూ ఉంటారు, జర్నీ చేసేటప్పుడు అప్పుడిప్పుడు ఛాయ్ తాగుతాం కదా, అది లోపుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏ పాటి దాన్ని సర్వైవ్ అవుతారో చూద్దాం. ఎటు పెట్టి ఒకరిని బయటికి తీయాలి, అట్లయితే ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. లేకపోతే 2-3 రోజులు తిరేటట్టున్నారు. వీళ్ళకి ఒక 1/2-40 నిమిషాల కింద ఛాయ్ అయితే ఇచ్చిన. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ఇద్దాం. దగ్గర టైం వచ్చేసి 8:15 అయితే అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేద్దాం. వీళ్ళకి తినబెట్టి చంపేసేయాలి. అట్లన్నా బయటకు వస్తారు. ఇక రే గరం గరం దోశ తినడానికి ఇబ్బంది పడుతుంది ఎవరా? ఇబ్బంది కాదు, కక్కొత్తది ఇలా తిరిగేసరికి. మళ్ళీ బయటికి రారి. టార్గెట్ అది తిరుగుర్రి. ఎందుకు ఆగిర్రు? పోనీ ఎట్లా తినాలన్నా మాట్లాడిస్తే ఆగుతుర్రా. పిచ్చుకొని సందొరికితే ఆగుతుర్రు. ఈ దోశ ఇచ్చారు కదా తినమని ఆగమామున్నది. నడుచుకుంటూ పోయేటప్పుడు అటు అన్న పెట్టాలి ఇంట్రెస్ట్, లేకపోతే ఇదన్నా తినాలి, లేకపోతే కింద పడేటట్టున్నాం. ఆగమామున్నది. ఇది తిన తర్వాత అత్త కావచ్చు నేను. ఇక పోతే నేను కూడా అదే అంటుండ్రా వాడు. అట్లా అవుతుంది. ఆమ్లెట్ ఇట్లా పెట్టుకొని తినొచ్చు కదా. ఇట్లా ఏదన్నా పెట్టుకో తినుర్రి. కింద పడరా తిరగాలి, కాకపోతే తిరుగుతుంది. ఏమైనా కానీ దోశ అయితే బలంగా ఉంది. మంచిగా దోశ తింటారు మన వాళ్ళు అయితే. నేను గంధానం రాత్రి అంతా కష్టపడి తిరిగినా పొద్దున్నే క్విట్ అయినా. ఆయనతో ఒక గంట సేపు ఉంటే ఐఏపీకి కావచ్చు మొత్తానికి. అవే గంట కాదు, ఇంకా 2-3 గంటలు. నాకు తెలిసి మిమ్మల్ని చూస్తే మాత్రం ఇంకో గంట ఉంటారు కావచ్చు. ఏటో కొడుతుంది మీ వ్యవహారాలు. అవరా తేజ వెళ్ళిపోతావుగా? ఉంటావారా? వీడు కొత్తగా చిన్న వీడు తొందర పోతాడు అనుకుంటే వీడు ఉండేటట్టు ఉన్నాడు. నువ్వే వెళ్తావా? నింపే వాడికి వెళ్తాడా మరి? ఆయనతో గండు ఉండి అయిపో మంచిగా 5,000 వచ్చు అయిపో. కానీ ఇక గాసరం అట్లా మంచి లేదు మనది. ఇంకా నెక్స్ట్ ఛాలెంజ్ ఏదైనా ఉంటే గెలుద్దాం అప్పటికి. నువ్వు దేనిలో గెలిచినా దేనిలో గెలవు. ఎందుకు నేను ఎందుకు గెలుతా? ఈటింగ్లో అలా గెలుతావు. ఈటింగ్లో అలా గెలుతా. అలాగే మీరు గెలవాలి కదా జింగిడిగా.
సో అప్పుడే తెల్లారిపోయింది, ఛాయలు తాగారు, టిఫిన్లు చేసిరు, తిరుగుతారు కానీ వీళ్ళు బయటకు వచ్చే పేరు అయితే తీస్తలేరు. సో డైలీ యాక్టివిటీలో మనకు స్నానం చేసేది కూడా ఉంటుంది కదా, ఇప్పుడు వీళ్ళకి తానాలు అయితే చేపిద్దాం, మరి అట్లా బయటకు వస్తారేమో చూద్దాం. దేనికి గరం నీళ్ళు పెట్టుకోవచ్చు, ఇప్పుడే గరం నీళ్ళతో స్నానం చేపిస్తా. స్నానం చేయాలి, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, తుడుచుకోవాలి, తిరుగుతూనే ఉండాలి, నడుచుకుంటే చేయాలి అవన్నీ. ఎవరికి ఇబ్బంది అయితే బయటికి రావచ్చు. నాకు తెలిసి ఇప్పుడు దీంతో ఎవడో ఒకటి బయటకు వస్తాడు కావచ్చు. అది ఎందుకంటే బోర్ పైప్ వేసి పెట్టినా దాంతో నీళ్ళు పడతా చల్లగా ఉంటుంది, ఎవడో ఒకటి బయటకు వస్తాడు. వస్తలేదురా నేను అనుకున్నా దీంతో ఎవడో ఒకటి బయటికి వెళ్ళిపోతాడు అని చెప్పేసి. నేను చూసుకోరా నీళ్ళు పెట్టాక ఇక్కడ పడుతుంటే అంటే గిన్నె పోతాడే వెనుక కరుకున్నా కానీ తిరుగురు అన్నాక తిరిగట్టే వాడాడు. విన్నర్ వచ్చేసి తేజ. మొత్తానికి ఇది గాయస్ రొటేట్ ద వీల్ ఛాలెంజ్. మీరు చూసినట్టయితే ఫస్ట్ డ్రాప్ అయిపోయింది శేఖర్ గారు, నిన్న నైట్ అయితే పడిపోయాడు. ఆ తర్వాత మార్నింగ్ కూరగాయలు అయితే తట్టుకోలేక వెళ్ళిపోయాడు. ఎందుకు తిరుగుతారు ఇప్పుడు? దింపేవాడేమో వాటర్ పడితే ఆగమాగం అది తెలియకుండా వాడే బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చేసి విన్నర్ గాడు తేజ. గెలుస్తా అనుకోకుండా గెలిచిండు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డింపి. ఇక తెల్లందాకా తిరిగి అంతా తిరిగి జస్ట్ వాటర్ పడితే బయటికి పోడిందిరా. అరే సలు పెడుతుంది మీద పడతాయి అని చెప్పేసి నేను చూసుకోలే, ఆయన గీతను వెనుక ఏదేమైనా మసీరినారా. సో మొత్తానికి విన్నర్ క్యాష్ ప్రైజ్ 5000 రూపీస్. టేక్ ఇట్, ఎంజాయ్. ఎవరికైనా ఇస్తా అనుకుంటే ఇవ్వచ్చు. లాస్ట్ దాకా నీతో ఉన్నాయి నాకు వెయ్యి. నీతో లేనా పట్టుకొని మీది అద్దగానికి కింది లోట్లు చినిపోతాయి. ఓకే. సో ఫైనల్ గా ఈ ఛాలెంజ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే మేము ముందుకు వచ్చినాం. సో ఇలాంటి ఇంకా క్రేజీ ఐడియాస్ మీకు ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి, అవి కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాం. యాక్చువల్గా ప్లాన్ ఇది కాదు, వేరే ఉండే. మా దగ్గర వెల్డింగ్ ఫెసిలిటీ లేక అది చేయలేక ఇది చేసినాం అనమాట. ఎటువంటి మీ దగ్గర మీ ముందుకైతే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వచ్చినాం. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.